शिवं शङ्करं शम्भुमीशानमीडे गले वृन्दमानं तनौ सर्पजालं महाकालकालं गणेशादिवालम् जटाजूटकम्बोधरङ्गै विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं पद्मभूषातरङ्गम् अनादिं भगवान् महालोकमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटरो निवासं महाकालहासं महाकालनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरिराजसंयुक्तं गिरौ संस्थितं सर्वदा पञ्चदेकम् परब्रह्म ब्रह्मादिव्यञ्जमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं गायकामं ददानं बलिवद्वयानं सुराणां प्रदानं शिवं शङ्करं शम्भुमीशानमीडे चरचन्द्रगात्रं गणानन्दगात्रं त्रिनेत्रं पवित्रं गणेशस्य मित्रम् अपन्नाकरत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे श्मशाने वसन्तं मनोजं दहनं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं प्रभावेन सरस्वतानि पयसोत्तरत्नं प्रियाकारत्नं सुरोत्रं सुधन्यं सुमित्रं कलत्रं विचित्रैः समाराज्यं मोक्षं प्रयाति महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। రావణుడు రాసిందట, అంత భక్తుడు అన్నమాట రావణుడు. రావణుడు గురించి ఎదుటి పక్షంలో ఉన్నటువంటి హనుమంతుడు చెప్తాడు. హనుమంతుడిని కంటి లోపలికి తీసుకెళ్తే అహో వీర్య మహోధైర్య మహోసత్వ మహాచ్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి వీర్యము, ఏమి తేజస్సు, ఏమి అందము, ఏమి పరాక్రమము ఈ రావణుడిది. లోకాలు పరిపాలించదగిన వాడితడు అని అనుకుంటాడు హనుమంతుడు. హనుమంతుడి నోటితో చెప్పించాడండి వాల్మీకి. అయితే యధర్మోన బలవాన్ స్వాదయం రాక్షసేశ్వర. అధర్మం అనేది లేకుంటే, ఈయన దగ్గర అధర్మం ఉంది రావణుడి దగ్గర. అంటే తనది కాని దాన్ని తనదిగా చేసుకుని అనుభవించాలనేటటువంటి కామం, ఆ కోరికే తనని పాడు చేసింది అనమాట. ఏవంచైత అకామంతు, ఆ అకామమైనటువంటి నిన్ను ముట్టను సీతమ్మ అని చెప్తాడు. అటువంటి రావణుడు రాసినటువంటి ఈ రావణ విరచితం, గలజ్వల అనేది, ఇది కూడా పారాయణ శ్లోకంగా మనం రోజు చదువుకున్నట్లయితే ఈ త్రయంబకంతో పాటుగా ఇది త్రయంబకం మంత్రం అండి. మహామంత్రం, మృత్యుంజయ మహామంత్రం. ఇది మంత్రం అన్నారు, అంటే వేదాల్లో మంత్రం అంటారు. మనకి భారతం రామాయణ వాటిలో శ్లోకాలు అంటారు. మంత్రం అంటే మంచి మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేసినంత మాత్రం చేతనే మనల్ని మహాభయముల నుండి రక్షిస్తుంది. అందుకనే ఆ శ్లోకాల్లోనూ మంత్రాల్లోనూ బీజాక్షరాలను ఏర్పాటు చేశారు వాల్మీకి, లేకపోతే వ్యాసుడు కూడా. చాలా పవిత్రమైంది. దాన్ని కూడా రోజు మనకి అనుపానంగా మనకి చేసుకోవచ్చు. కరెక్ట్, 3 పూట్లు మంచిది. 3 పూట్లు కూడా 11 సార్లు చేయొచ్చు, 108 సార్లు చేయొచ్చు. 3 సార్లు చేసుకున్నట్టయితే
నమస్కారం నమస్కారం. మీ భాగ్యం కలిగిన అదే వాయిస్ పడలేదు చెప్తున్నాను. అన్నగారు పిలిచారు. అదే మనకి భారతం రామాయణం కూడా పారాయణ గ్రంథాలు ఎందుకన్నారంటే 16 రోజులు సుందరకాండ పారాయణ చేయమన్నారు. రాఘవో దద్యా విజయం సీతామ ప్రభు అని. అంటే అక్షర అనుకూలి అక్షరక్రమంలో రా అంటే 2 అక్షరాలు అనమాట, మా అంటే 1 అక్షరం. అలా 68 సర్కలండి సుందరకాండ. తతో రావణ నీతాయ సీతాయ శత్రుఘర్షిణ ఈయేష బలమన్విష్టం చారణాచరితే పథి. అక్కడి నుంచి మొదలవుతుందండి సుందరకాండ. అంటే సీతను వెతకడానికి హనుమంతుడు చారణులు సంచరించేటటువంటి ఆకాశ మార్గాన్న బయలుదేరడానికి సంకల్పించాడు. తతో రావణ నీతాయ రావణుడి చేత కొనిపోబడినటువంటి సీతను అన్వేషించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు, ఎగరడానికి సంసిద్ధుడవుతున్నాడు అనేది అక్కడి నుంచి సుందరకాండ. అక్కడ వెళ్ళి తిరిగి అంతా చూచి అమ్మను చూచి అక్కడ నివృత్త వనవాసం త్వయా సార్థవనిందమం. అమ్మ రాముడు త్వరలో వనవాసాన్ని పూర్తి చేసుకుని నేను వెళ్ళి కౌలు చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి రావణుని చంపి నిన్ను తీసుకువెళ్ళి త్వరలోనే అభిషిక్తం అయోధ్యాయాం క్షుప్పం దక్షసి రాఘవం. అయోధ్యలో పట్టాభిషేకుడు అవుతాం, త్వరలోనే చూస్తాం తల్లి సెలవుని అక్కడి నుంచి వచ్చేస్తారనమాట. అక్కడ వరకు సుందరకాండ. ఆ సుందరకాండ మనకి పారాయణ గ్రంథంగా చెప్పారు. పుణ్యతీర్థేదా గంగా. గంగ ఎన్నికలో కూడా పవిత్రమైంది. అంటే మన మాలిన్యాన్ని తీసుకుని మనం శుభపరుస్తుంది గంగ. కానీ కాశీ ప్రయాగ ఎందుకు వెళ్తున్నాం? మనం విమానం మీద వెళ్ళొచ్చారట మన అన్నగారు చెబుతున్నాను, చాలా సంతోషమైంది. ఎందుకు వెళ్తున్నాం? అక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక శక్తిని ఆపాదించారు. అలా రామాయణం కూడా చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. అది ఎల్లెడలా పవిత్రమే, ఏదైనా మంచిదే. ఒక అక్షరాన్ని తీసుకుని పూజించుకుని రామ అన్నా కూడా. కానీ సుందరకాండ పరమ పవిత్రమని చెప్పబడింది. కాశీ ప్రయాగలో గంగ ఎలాగో అలాగే ఈ సుందరకాండ పారాయణ చేయమన్నారు. పారాయణ చేస్తే శత్రుశేషం ఉండదండి. ఈతి బాధలు సుందరకాండ పారాయణము, ఈశ్వరునికి అభిషేకము, ఈ 2 చెప్పారు. ఈ సుందరకాండ పారాయణ 16 రోజుల్లో చేయమన్నారు. కుదరలేదు, రోజుకొక సర్క చదవచ్చు, లేదా రోజు చదువుతూ ఉండొచ్చు 1 పేజీ, కానీ ఏకైకమక్షరం ప్రోక్తం అన్నట్టు. అలా మా తండ్రి గారు రాసింది చెప్తున్నాండి. ఆ ఫలశ్రుతి దీనిని ఈ సుందరకాండను ఏ మనుజులు పఠించెదరో శ్రవణంబనరించెదరో ఇలా వారికి శాఖి నిఢాకిని యక్ష వినాయక భూత ప్రేత పిశాచములాదిగలిగిన దుర్భర దుష్ట మహాగ్రహములు తొలగున్ భయంకరము పలు వ్యాధులు సర్వమడను శుభంబుల్ పొల్లలుగా లభించు హనుమన్న కృపన్ సత్యం సత్యం పునఃసత్యం కృష్ణమాధవు. అది ఆయన అంకితం రాసుకున్నారనుకోండి. అయితే ఆ సుందరకాండ మనకి ఆ బీజాక్షరాల సంపుటి, దాన్ని చదువుకున్నట్టయితే మనకి ముక్తిని కలగజేస్తుంది అనమాట ఆ సుందరకాండ. అటువంటి సుందరకాండ మనం ఇక్కడ చెప్పాము, దాన్ని రోజు చదవండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశయం జయావహం దిపే నిక్షం అక్షయం పరమం శుభం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం. ఉత్తమం రశ్మివంతం. ఎంతంటే 8 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్కసారి ఓం సూర్యనారాయణమూర్తి అక్కడ ఒక 2 నిమిషాలు చదివేసేయండి. భూత పిశాచ నికట నహి आवै महावीर जगन्नाथ सुनावै. హనుమంతుడు హనుమాన్ చాలీస నా శైలో గరై సభ పీర జపత నిరంతర హనుమత వీర సంకటములు ఉండవండి. సంకట హఠై మిటై సభ పీర. హనుమాన్ చాలీసా 10 నిమిషాల్లో అయిపోతుందండి. వాళ్ళకి కట్టోపాటు వచ్చేస్తుంది. జయ హనుమాన్ జ్ఞానపుత్రగా జయ కపీసు ధ్రువ ఉజాగర రామదూతాతులు తపడదామాంజని పుత్రవణ సుఖనామ ఇలా మంత్రాల్లో తీసుకోవచ్చు. ఆదిత్య ఇంత సాహితీ సంపదను మనకు పూర్వులు ఋషులు ఏర్పాటు చేసి వెళ్ళారు తాత ముత్తాతల నుంచి. ఆంజనేయులు కూడా ఆవిడే చెప్తాడండి. అదే హనుమంతుడు తోక అంటించిన తర్వాత శిలాఫలకం మీద పెట్టి జయత్ ప్రతిభలో రామో లక్ష్మణచ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో. సుగ్రీవుని రాజుని చేసినట్టు అప్పుడే చెప్తాడు యుద్ధవాదు. రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభివాదిత. యుద్ధం
ధర్మవాదం రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభివాదిత దాసోహం కౌసలేంద్రక్ష రామశ్య కృష్ణ కర్మన. నువ్వు ఇప్పటికైనా రాముడి దగ్గరికి వెళ్ళి దాసోహం నేను వదిలేస్తాను, అంతేగాని వాళ్ళు మహాబలవంతులు, వ్యక్తులు నేను ఎలా చేస్తున్నావు అక్కడ అందరూ ఎన్నిగా వింటుండగా కూడా చెప్పినా వాళ్ళకి బుద్ధి రాదు కదండి. అది సుగ్రీవుడు రాజు అవుతాడు, నువ్వు చనిపోతావు, ఇవన్నీ కూడా అక్కడే శిలాఫలకం మీద నిలబడి చెప్తాడు. అదే అది జయమంత్రం అని చెప్పారండి. జై చెరువులో రామో లక్ష్మణ మహాబల రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభివాదిత దాసోహం కౌసలేంద్రశ్చ రామస్య కృష్ణకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతామార్తాత్మజ పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశేఖరం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం యారు యోధన రోమలవాసి కీర్తనం సమస్తకం భగవాని మహాత్ములు ఎక్కడ ఇదంతా జరుగుతుంది. పరిణామాలు కూడా హనుమాన్ మహాబల రామేష్ట పులుగుల సీతాసూత్ర వినాశక అష్టం ప్రాణాకాచ తస్త్రీవస్య ధర్మః ద్వాదశైతాని నామాని కపిలస్య మహాత్మనః స్వాపకాలే వైనిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యం భయేన సర్వత అదే మంత్రానికి సంబంధించింది. మదని సని సని స స స గ స స గ మో గ స ని స ని వర గ మ గ స గ మదని స ని ద మ గ సా ని ద మ స్వర్ణలో నెలకొన్న కోటిరాయుడు కొండలంత మరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కుమ్మరదాసుడైన కురవరటి నంది ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు కుమ్మరదాసుడైన కురవరటి నంది ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవతి దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంచె కురవతి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కొండలలో నెలకొన్న కోటి రాయుడు వాడు. కంచిలోనుండా తిరుగచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలోనుండా తిరుగచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు ఎంచి ఎక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించిన వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు గవదలి స
సా ని స స ని స ని ని స స గ స ని ని స ని ద ద ని ద మ గ మ గ స మ మ గ స గ మ గ స. శ్రీ హరివాసము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము అది వెంకటాచలమఖిలో నగము అదివో బ్రహ్మాదులకపు రూపము అది వెంకటాచలమఖిలో నగము అదివో బ్రహ్మాదులకపు రూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడదెవరో కూడా ఆనందమయము అది చూడుడదెవరో కూడా ఆనందమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము అది వెంకటాచలమఖిలో నగము అదివో అల్లదివో శ్రీ హరివాసము చెంగట నల్లదివో శేషాచలము ఇంగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము ఇంగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాదికి సిరులైనది కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటాదికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము నారాయణం పరబ్రహ్మం సర్వకారణకారణం ప్రభస్యే వెంకటేశాక్షం తం దేవం కవచం మమ చెప్పండి. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రభస్యే వెంకటేశాక్షం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో వెంకటేశిరోవతు ప్రాణే సత్ప్రాణనిలయ ప్రాణాన్ రక్షతు మే హరి ఆకాశరాట్ సురనాథ ఆత్మానం మే సదావతు దేవదేవోత్తమ పాయత్తేకం మే వెంకటేశ్వరః సర్వత్ర సర్వకార్యేషు మంగాం భాజా నిరీశ్వరః పాలయన్మామఖం కర్మ సాఫల్యం న ప్రయచ్చత్యుగం వజ్రకవచమభేద్యం వెంకటేశితుగం సాయం ప్రాత పటే నిత్యం సకృధేన సమే భవేత్. ఉద్దేశించి ఏదైతే మనకు ఈ సాహిత్య దాన్ని చదవటము వినటము పాడటము గాయంతి కేచిత్ నృత్యంచి కేచిత్ పాడుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఆ ఋషి ఋషి రుణం అలా తీరుతుంది అంటండి. సంఘ రుణం, ఋషి రుణం, పితృ రుణం, మనకు కొన్ని రుణాలు ఉన్నాయండి. ఈ ఋషి రుణం ఎలా తీరుతుంది అంటే ఈ యొక్క
ఋషి సంపద ఏదైతే ఉన్నదో దాన్ని లభించినప్పుడు మనం దాన్ని పారాయణ చేయటము, చదవటము, సామూహికంగా చదవటము చేయమనే చెప్పారు. అక్కడ నైమిషారణ్యంలో కూడా సూత్రుడు అందరికీ కూడా, మునులందరికీ కూడా సామూహికంగా చదివించాడు, చేయించాడు. అందుకే ఇప్పుడు భారతం రామాయణం కూడా అండి ధర్మార్థ కామ మోక్షానాం మోక్ష సమన్వితం పూర్వవృత్తం కథాయుక్తం ఇతిహాసం ప్రత్యక్షతే. పూర్వం జరిగింది, అది కథగా రాసుకు చెప్పుకొచ్చారు. కానీ జరిగినది ఇతిహాసము అంటే ఇది జరిగినది, హిస్టరీ. అశోకుడు ఎలాగో, మన గాంధీతాత ఎలాగో, అంటే కోటగుమ్మం లేదండి, ఇప్పుడు కొట్టేశారు. అమలాపురం గడియారం సెంటర్ అన్నారు, అక్కడ గడియారం లేదు, కొట్టేశారు. కానీ మాకు తెలుసు, మీకు తెలియదని చెప్పేసి లేదన్నాను కుదరదు కదా. ఇదివరకు ఉన్నది, జరిగినది. అలా ఇతిహాసం ప్రత్యక్షతే, అది జరిగింది జరిగినట్టు రాశారు. వ్యాసుడు ఏం చేశాడండి, మా తల్లిగారు ఇలా పట్టపగలే మేఘాల్ని సృష్టించాడు, మత్స్యగంధిని యోజనగంధిగా మార్చారు మా తండ్రి గారు వ్యాసుడు తండ్రి పరాశరుడు. అది ఎందుకు రాస్తాడండి, ఇది ఒమిట్ చేసేద్దాం అనుకుంటాడు కదా. అది ఎందుకు రాయాలి కాదు, ఉన్నది జరిగినట్టు దర్శించి రాశారు. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళు ఉన్నారు, వ్యాసుడు ఉన్నాడు అప్పుడు, భారతం సత్యగర్భం. అలాగే వాల్మీకి అప్పుడు ఉన్నాడు, రాముడు లవకుశుల చేత పాడించాడు. వాక్యే గీయే సముద్రం ప్రమాణై స్త్రివిరన్వితం జాతి విసప్త విర్బద్ధం తంత్రీలయ సమన్వితం. సప్త తాళాల్లోనూ గానం చేయించాడు, పాడించాడు రామకథను. రాముడు లవకుశుల చేత, అంటే లవకుశులు రాముడి పిల్లలే కదండి. అప్పుడు రాముడికి ఉండగా చూసి, ప్రత్యక్షంగా చూసి, దాన్ని అనుభవించి రాశారు రామాయణం కానీ భారతం కానీ. దానికి అందుకని మనం ఆ మంత్రాలని చదువుతున్నట్టయితే, అనుష్ఠానం చేసినట్టయితే మనకు చాలా మంచిదని కూడా పెద్దలు చెప్పారు. రామో విగ్రహవాన్ ధర్మ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆరానుభావం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం అంటే అనుసరించుంటే ఉండొచ్చు దాని గురించి కదా. ప్రణమామ్యహం రామో విగ్రహాన్ ధర్మ. రాముడే పూర్తిగా ధర్మాన్ని ప్రతిరూపం ఉంది. ఇది ఎవరు చెప్పారండి, మారీచుడు చెప్పాడు. శత్రువర్గం మారీచుడు అంటే రాముడి భక్తులు కాదండి. రావణుడు వచ్చి లేడి రూపంలో వెళ్ళు అని చెప్పి ఆజ్ఞాపించాడు. నేను వెళ్ళను అన్నాడు. వెళ్ళకపోతే ఇక్కడే చంపేస్తా అన్నాడు. రాముడు అంటే తక్కువ అనుకుంటున్నావా? రామో విగ్రహవాన్ ధర్మ రామో ద్విర్ణాభిభాషతే. రాముడు ఏమనుకుంటున్నావు? రాముడిని ధర్మము కరగిపోత పోసిన విగ్రహమాతడు. నేను వెళ్ళనంటే ఇక్కడే చంపేస్తా అన్నాడు రావణుడు. నీ దగ్గర చచ్చిపోయింది వెళ్ళి చేస్తాను వాయులేటి రూపంలో వచ్చాడు. అలా వారీచుడితే నువ్వు మారిషస్ అదే మారీచుడు పడిపోయింది. అప్పుడు రక్ష సుగ్రీవుడు హనుమంతుడికి చెప్పాడండి, ఇక్కడ స్వయంప్రభ గృహం ఉన్నది, అక్కడ తిరిగిన చోటే తిరుగుతారు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది టచ్ చేయొద్దు, ఇలా చేయండి, ఇక్కడ ఇలా వెళ్ళండి, ఇక్కడ ఇది ఉన్నది అని అప్పుడు లక్ష మ్యాప్ హనుమంతుడికి వెళ్ళిన వాళ్ళకి సుగ్రీవుడు ఇచ్చిన మ్యాప్ ఇక్కడ మనకి ఇంకా దొరుకుతుంది, అవైలబిలిటీగా ఉంది. అప్పుడు ఇలా చెప్పి పంపించాడు అనమాట. అప్పుడు గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. ఇక రామాయణం జరిగింది అని చెప్పడానికి మదసికి పించ అలంకుట చెకురే మదసికి పించ అలంకురే మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే శ్రీరమణి పూజ విహారే
శ్రీరమణీ కవితారే సేవక జన మందిర మందారే శ్రీరమణీ కవితారే సేవక జన మందిర మందారే పరమహంస ముఖ చంద్రచకోరే పరమహంస ముఖ చంద్రచకోరే పరిపూరిత మురళీధరే పరిపూరిత మురళీధరే మానస సంచరే బ్రహ్మణి మానస సంచరే గిరివరమించసితో నివాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హే సితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధని రమ్యతవర్ధిని శైలసుతే స్వరపద పోషిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షగతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మషమోచని ఘోరగతే దనుజని రోషిణి దుర్మత శోషిణి దుఃఖ వినాశిని సింధునుతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకవర్ధిని శైలసుతే అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటవ భంజని వాసరతే జయ జయ హే మహిషాసురమర్ధని గంభీరవర్ధిని శైలసుతే అయి నిజుహుంకృతి రోమ విలోచని భూతసితే సమర విశోనిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే శివ శివ సంహతి శుంభ మహాగవజత్మత భూత పిశాచలతే జయ జయ హే మహిషాసురమర్ధని రమ్యకవర్ధిని శైలసుతే అయి భో శతముఖ ఖండిత కుండలి తుండిత ముండగనాధిపతే త్రిభుగ జగంధ విధారణ ఖండ పరాక్రమ సౌందర్యాధిపతే నిజ భుజ దండ నిపాతిత ముండపదాధిపతే జయ జయ హే మహిషాసురమర్ధని రమ్యకవర్ధిని శైలసుతే జయ నిత్యయ శక్తి కృతే చతుర విచారణ ధురీన మహాశివధూతకృతమహాధిపతే దరిత దురీ హతురానవదోతే జయ జయ హే మహిషాసురమర్ధని రమ్యకవర్ధిని శైలసుతే అయి శరణాగత వైరి వధూవర నీరవరాభయత్రానకరే త్రిభువన మస్తక సోల విరోధి నిరోధకృతామల సోలకరే దుందిమితావర దుందినాదముద్రీకృత దీనకరే జయ జయ హే మహిషాసురమర్ధని రమ్యకవర్ధిని శైలసుతే స్వరలనాగధాయిధాయిధాయిధాయిమత్తజరాశయతే భగవాంపతి వరదౌగతపాలకృతాలనాదగతే ధిం ధిం ధిమికిట ధింతిత ధ్వని ధీరమృదంగనినాదగతే జయ జయ హే మహిషాసురమర్ధని రమ్యకవర్ధిని శైలసుతే జన 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 జయకృత సుర నూపుర రంజిత మోహిత భూతపతే నటిత నటాత నటీ నటనాయక నాటిత నాయక నాచరతే వరన కపాలిని పాల విలోచని పద్మ విలాసిని విశ్వదురే జయ జయ హే మహిషాసురమర్ధని రమ్యకవర్ధిని శైలసుతే ధ్వజ సంగర రక్షణ సంగ పరిస్వర దంగన కటకే కనశని శంగ పుషక్క విశంకర సద్భత భంగ చటకే అతి చతురంగ బల విజయ రూపిణి జనని శివకామిని
అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితి అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని నీ దరినున్న కలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నీ దయలున్న కలుగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచి నిరతము మాకు నీడగ నిలచి జయము నీయవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. సుందరకాండ శ్లోకాలు చదివేసి ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంసారం వందే లంకా భయంకరం కోశలీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్వారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం వందే వానర నారసింహకరాట్ క్రోధాల్పవక్షాంసితం నానాలంకరణం పంచనయనం దేదీప్యమానం వృజాం అష్టాక్షరైరసికేతపుస్తకసుధాకుంభం పుషాశృంఖలం ఖడ్వాగ్రం కటిభూరికం దశభుజం సర్వారి గర్వాపకం సర్వారిష్ట నివారకం శుభకరం పింకాక్షమక్షాపకం సేనాన్వేషణ తత్పరం కవివరం కోటీంద్ర సూర్యప్రభం లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానినం దేవేంద్రాది సమస్త దేవ వినుతం కాకుత్సలోకం భజే బుద్ధిర్ఫలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణా భవేత్ నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానిభ్యో నమోస్తు చంద్రార్కవరుద్గణేభ్యః జయత్య విమలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః రాసోహం కోశలేంద్రస్య రామస్య కృష్ణకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః సరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రవరత ప్రాప్య సహస్రశః అభయత్వా పురీలంకా అభివాద్య జయమిహిం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధత్య రామో గణాసరదివ్యదిః పౌరుషేష అపిత్వంతస్తరైన జై రావణం
శత్రుదేవ ప్రసన్నాయ దావాస్మితాయ చేతే అభయం సర్వభూతేభ్యో దదామి దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామచంద్రం ప్రచోదయాత్. ఈ కొలువకూటమి మరేమో గాని రణకూటముగా మారుచున్నదయ్య. కావున ఉండగానే నా చెప్పబో వాక్యం పలుకుటయేయనుంగని మహామహితాత్ముడా అజాత శత్రువే అలిగిన నాడు, అదే ధర్మరాజు కలిగిన నాడు సాగరములనియు ఏకము కాకపోనే. నీ కన్నులు అంటే కన్నుల్ని చూసుకుని వీళ్ళు నీ కన్నులు 10,000 అని నొత్తులు చత్తులు రాజరాజా. నా పలుకులు విశ్వసింపు విపన్నులుగా వనరు. ఉంటుంది జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు ముందు సితబాజి శ్రేణియం కూర్చింది. ఏ దండం ముంగుని తోలు చందనము మీద నారి సారించుచు గాంధీవము ధరించి పల్గొనుడిని మూకం చెందుచున్నప్పుడు ఒక్కండును నీ మరాలకివ్వడు కురుక్షానాథ సంధింపగం అని చెప్తారు. ఇంక ఇవన్నీ మా పాండవులకు జయమే కలుగుతుంది. ఎవరిని చంపాలో మేము ముందే నిర్ణయించుకున్నాం అని అక్కడ నాన్నగారు పత్రులు రాస్తారు. పరశురాము జయించి ప్రఖ్యాతి కన్న భీష్ముడు పరశురాముడితో యుద్ధం చేస్తే ఆయన దగ్గరికి అది ఆయన పొందుతారు కదంటే శివుడి దగ్గర నుంచి అరియాస తీసుకుంటారు. దాన్ని ఈయన జయించి తీసుకున్నాడు. అది ఉదాహరణ చెప్తారు. పరశురాము జయించి ప్రఖ్యాతి కన్న భీష్ముడు యుద్ధమున సెకండి పాలు సభయోగులకు ఆచార్యవర్యుండైన ద్రోణుడు మా దృష్టజుమ్ను పాలు భుజ బల గర్వాల పొంగుని కర్ణుండు సమరములో సవ్యచాచిపాలు భుజగల గర్వాల పొంగుని కర్ణుండు సమరములో సవ్యచాచిపాలు సుతులు హితులు చుట్టములు అభిమానులు ఘనపరాక్రముడవు ఘటోద్గజుని పాలు మహిత సైన్యము మా అభిమన్యు పాలు. ఇవన్నీ ఎందుకయ్యా? మా పాండవులకు జయము సమకూర్పనా పాలు జనవరేణ్య. నేను ఈ పద్యం మర్చిపోయి తెచ్చుకున్నాను. అలాగా వ్రతం అన్నాడంటే రాముడు. అంటే వ్రతం అంటే ఇప్పుడు రేపు పూజకి వేళ సామాన్లు తెచ్చేసుకున్నాం, రేపు ఏదో సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకున్నాం, అడ్డొచ్చింది చేయడానికి వీలు లేకుండా పోయింది. అరే అని ఎంత బాధపడుతుంది ఆ తల్లి. తర్వాత చేసుకుంటా అనుకోండి. అలా వ్రతం దదామ్యే తద్వ్రతం మమ రక్షిత జీవలోకస్య స్వజనస్య చ రక్షిత. సర్వలోకాలను రక్షించేవాడు రాముడు. నా వ్రతం మిమ్మల్ని రక్షించడం. సర్వధర్మాన్ని ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళు పాపాలను హరింపజేసి అంటే పొద్దుపెట్టు కర్మయోగం, కర్మ సన్యాస యోగం, జ్ఞానయోగం, ఇంకో యోగం, అన్ని యోగాలు చెప్పాడు. నీకు ఏది సులువో అది ఆచరించమన్నాడు. ఏది వద్దు ఇవన్నీ విడిచిపెట్టాయి. సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్నిటికీ విడిచేయి.
మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. మనం పడేస్తాం, అమ్మవారికి ఒకటి పడేస్తాం. శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద, శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద, శ్రీ గిరి నిలయ నిరామయ సర్వమంగళ, శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద. జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అమయము కనికరముగా కాపాడే జననీ, జగముల చిరునగవుల పరిపాలించే జననీ, అనయము మము కనకరముగా కాపాడే జననీ. మనసే నీ వశమై స్మరణే జీవనమై, మనసే నీ వశమై స్మరణే జీవనమై, మాయని వరమీయవే మము ప్రోభవే మంగళ నాయకి. శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద, శ్రీ గిరి నిలయ నిరామయ సర్వమంగళ, శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద. అందరి కవి కన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేనే చల్లని తల్లికి చంద్రహారతి, బ్రహ్మల పలుకుల కలల జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి. శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద, శ్రీ గిరి నిలయ నిరామయ సర్వమంగళ, శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ, దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः, అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం సోమర్గమయ తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఈశ్వర ఈశ్వర ఈశ్వర, మా పాపముల నుండి మమ్ములను వేరు చేసి మాకు ఎల్లప్పుడూ ఆనందమును ప్రసాదించి అనంతరమున మమ్ములను నీలో చేర్చుకొను దేవా. శాంతి శాంతి శాంతి. అగర్భావివ సంపృక్తౌ అగర్భ జగతం పితరౌ.